హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన జూనియర్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ జూనియర్. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తన చిన్నతనం నుంచే తన నాన్న కోదండపాణి వల్ల మిస్ అయిన ప్రతి మెమరీని మళ్ళీ తెచ్చుకోవాలని, లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలని చూసే బ్రైట్ స్టూడెంట్ అయిన కిరీటి తన యంగ్ లైఫ్ని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా స్ఫూర్తి అలియాస్ శ్రీలీలని ఇష్టపడి ఆమె జాబ్ చేస్తున్న అదే కంపెనీలో రైస్ సొల్యూషన్స్ అనే కంపెనీలో జాయిన్ అవుతాడు. అయితే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ జెనీలియాకి అభి అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇక్కడ నుంచి వీరి ప్రయాణం ఎలా సాగింది, అభికి విజయ్కి ఉన్న లింక్ ఏంటి, సౌజన్యకి సీఈఓ అయ్యే ముందు ఎదురైన సవాళ్ళు ఏంటి, అభి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇవన్నీ విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాతో యంగ్ హీరో కిరీటి ఒక మంచి డెబ్యూట్ సినిమాగా ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు. కంటెంట్ పరంగా పక్కన పెడితే జూనియర్ తన సినిమాని వన్ మ్యాన్ షోగా చేశాడు. హీరోగా తన రోల్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్టైలిష్ మ్యానరిజమ్స్తో ఇంప్రెస్ చేశాడు. వీటన్నిటికీ మించి కిరీటి డ్యాన్స్ పరంగా మాత్రం ఈ సినిమాలో ఎక్కువ మార్కులే కొట్టాడు. ఫస్ట్ సాంగ్ నుంచి శ్రీలీలతో స్పెషల్ సాంగ్ వరకు స్టైలిష్గా ప్రతి స్టెప్ పర్ఫెక్ట్గా చేశాడు. చాలా ఈజీతో చేశాడు డ్యాన్స్ని. ముఖ్యంగా శ్రీలీలతో వచ్చే స్పెషల్ సాంగ్లో అయితే శ్రీలీలనే డామినేట్ చేసే రేంజ్లో డ్యాన్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ స్పీడు, అల్లు అర్జున్ రామ్ చరణ్లో ఉండే గ్రేస్ని మిక్స్ చేసినట్టుగా డ్యాన్స్ మాత్రం కిరీటికి మంచి మార్కులు దక్కాయి ఇక్కడ. ఇక శ్రీలీల విషయానికి వస్తే ఈ సినిమాలో తను బాగానే చేసింది. స్పెషల్ సాంగ్లో తన పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే వి రవిచంద్రన్ తన రోల్లో చాలా బాగా చేశారు. తనపై ఉన్న ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్లన్నీ, కొన్ని ఎమోషన్ సీన్స్ సెకండ్ హాఫ్లో చాలా బాగా వచ్చాయి. ఇంకా రావు రమేష్ గారు కూడా ఆయన పాత్రకి ఆయన బాగా న్యాయం చేశారు. యంగ్ హీరో కిరీటి తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించేందుకు ఒక ఫస్ట్ సినిమాగా దీన్ని ఎంచుకున్నాడు, కానీ కంటెంట్ పరంగా మాత్రం కంప్లీట్గా డిసప్పాయింట్ చేశాడు. తన టాలెంట్కి తగ్గట్టుగా సాలిడ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఉండే కొత్త టైప్ ఆఫ్ మూవీస్ని ఎంచుకుని ఉంటే తన ఫస్ట్ సినిమాకి ఇంకా బాగా కలిసి వచ్చి ఉండేది. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ జరగలేదు. పైగా పరమ బోరింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో చాలా సినిమాలు కలిపి మిక్స్ కొట్టేసి ఈ సినిమా తీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా దారుణంగా స్లోగా వెళ్తూ ఉంటుంది. మినిమం ఎంగేజింగ్ చేసే సీన్స్ ఒక్కటి కూడా కనిపించవు. ఏదో వెళ్తుందంటే వెళ్తున్నట్టుగా ఉంటుంది అంతే. ఒక సీన్కి మరో సీన్కి పొంతన కూడా ఉండదు. ఇదే స్టోరీ లైన్తో ఇంటర్వల్ వరకు స్లోగా కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి డల్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంత మేరకు పికప్ అయింది. కానీ తర్వాత మళ్ళీ కొంచెం సేపు తర్వాత అదే రొటీన్ స్క్రీన్ ప్లేతో బోరింగ్ సన్నివేశాలతో డైరెక్టర్ సాగదీసేశాడు. కొంచెం పర్వాలేదు అనిపించేలా ఉంటాయి ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్. అవి కూడా లేకపోయి ఉంటే సినిమా కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ చేసి ఉండేది. ఈ సినిమాలో క్యాస్టింగ్ పరంగా మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అయితే ఇంత పెద్ద క్యాస్టింగ్ని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. శ్రీలీల పాత్ర కూడా అంతంత మాత్రంగానే ఉంది. జలీల లాంటి యాక్టర్ని తీసుకుని కూడా ఆమె రోల్ చాలా తక్కువ పాత్రలో డిజైన్ చేశారు. ఆమె క్యారెక్టర్ అసలు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు మనకి. అలాగే సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా చాలా బలహీనంగా ఉంటుంది. చాలా బిల్డప్ ఇచ్చి చాలా సింపుల్గా ముగిచ్చేస్తారు. మిగిలిన నటీనటుల పాత్రలు కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇక టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి మ్యూజిక్ని ఈ సినిమాకి అందించారు. సెంధిల్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మంచి మంచి విజువల్స్ని ఆయన చూపించారు. ఎడిటర్ ఇంకొంచెం బెటర్గా వర్క్ చేయాల్సింది. కొన్ని సీన్స్ అయితే ఒకదానికొకటి లింక్ కూడా ఉండదు. ఇక దర్శకుడు రాధాకృష్ణారెడ్డి విషయానికి వస్తే తాను కిరీటిని బాగా చూపించే ప్రయత్నంలో స్టోరీని, స్క్రీన్ ప్లేని గాలికి వదిలేశారు. పరమ రొటీన్ స్టోరీని పట్టుకుని కేవలం కొన్ని మూమెంట్స్ తప్ప మిగతా స్టోరీలో మొత్తం బోరింగ్ అండ్ అవుట్డేటెడ్ సీన్స్తో నింపేశారు. వీటిలో డైరెక్టర్ మార్క్ అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. ఓవరాల్గా జూనియర్ సినిమా హీరో కిరీటికి తాను ఏంటో ప్రూవ్ చేసుకునే ఒక ఫస్ట్ సినిమాగా ఉపయోగపడుతుంది. కానీ తను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయని చెప్పాలి. తన క్యారెక్టర్లో తను షైన్ అయ్యాడు. కంటెంట్ పరంగా మాత్రం సినిమా అంతగా ఆకట్టుకోదు. కొన్ని మూమెంట్స్ తప్పితే సినిమా అంతా బోరింగ్ అని కనిపిస్తుంది. డిఎస్పి మ్యూజిక్ సినిమాలో సాంగ్స్కి, హీరోయిన్ పర్ఫార్మెన్సెస్, డ్యాన్సెస్, ఇలా కొన్ని మూమెంట్స్ వీటి కోసం సినిమా ఈ వీకెండ్కి వన్ టైం వాచబుల్ అవుతుంది.
మిగిలిన వాళ్ళు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమాని చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.